Hello and hi friends, welcome back to Krishna's Laurels. Article 22 and 23 వీడియోలో డిస్కస్ చేద్దాము. ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ గురించి ఆర్టికల్ 22లో ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్స్ ఆర్టికల్ 23లో ఉంది. ఈ రెండు ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. పలుమార్లు లాస్ట్ సెట్లో క్వశ్చన్స్ కూడా అడిగారు ఈ రెండింటి నుంచి కూడా. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనకి డిటెన్షన్ రెండు రకాలుగా ఉంటుంది. పనిటివ్ డిటెన్షన్, ప్రివెంటివ్ డిటెన్షన్. డిటెన్షన్ అంటే ఏంటి? ఎవరినైనా అదుపులోకి తీసుకోవడము. అయితే ఇది ఎప్పుడు తీసుకోవచ్చు అని అంటే, ఎవరైతే ఒక క్రైమ్ చేశారు, నేర నిరూపణ అయ్యిందో, ఎవరికి కోర్టు పనిష్మెంట్ ఇచ్చిందో అటువంటి వాళ్ళని మనకి డిటెన్షన్ చేస్తారు. వారికి జైల్లో పెడతారు, ప్రిజన్లో పెడతారు, వాళ్ళని ఖైదీ అంటారు. తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్, ముందస్తు జాగ్రత్తగా ఒకరిని నిలువరించడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అనొచ్చు. వాళ్ళు ఏదైనా క్రైమ్ చేయబోతారు అన్న సస్పిషన్, ఒక డౌట్తోని వాళ్ళని నిలువరించినట్లయితే, వాళ్ళని అడ్డుకున్నట్లయితే అది ప్రివెంటివ్ డిటెన్షన్ కిందికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటికల్ లీడరు ఏదైనా పెద్ద స్ట్రైక్ చేయబోతున్నాడు అనే వార్త పోలీసులకు వచ్చినప్పుడు ఆ పొలిటికల్ లీడర్ని హౌస్ అరెస్ట్ చేస్తుంటారు. అది మనం పేపర్లో చూస్తుంటాం తరచుగా. ఇటువంటివన్నీ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ కిందికి వస్తాయి అన్నమాట. సో ఈ రెండు రకాల డిటెన్షన్స్ చూశారు కదా. Thus, preventive detention is only a precautionary measure and based on suspicion. అతడు ఏమి క్రైమ్ చేయలేదు, చేస్తాడు, అతని వల్ల ఏదో ఒక పెద్ద నష్టం జరగబోతుంది, పబ్లిక్ ప్రాపర్టీకి కానీ సొసైటీకి కానీ ఎవరికైనా కానీ జరగవద్దు ఆ క్రైమ్ అని చెప్పేసి వాళ్ళని ప్రికాషనరీ మెజర్గా, ముందస్తు చర్యగా వాళ్ళని నిలువరిస్తారనమాట. సో తర్వాత ఆర్టికల్ 22లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఆర్డినరీ లా గురించి డీల్ చేస్తే, సెకండ్ పార్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా గురించి డీల్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ పార్ట్ ప్రకారం ఆర్టికల్ 22లో ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడితే అతడు ఎందుకు అరెస్ట్ చేయబడ్డాడో అతనికి ఇన్ఫామ్ చేయాలన్నమాట. వాట్ గ్రౌండ్స్, నేనేం తప్పు చేశాను అని అతనికి తెలియాలి. రైట్ టు కన్సల్ట్ అండ్ డిఫెండెడ్ బై ఎ లీగల్ ప్రాక్టీషనర్, అతడు ఒక అడ్వకేట్ని నియమించుకొని అతని తరపున వాదనలు వినిపించుకునే హక్కు అతనికి ఉందన్నమాట. రైట్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఎ మెజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours ఎక్స్క్లూడింగ్ ద జర్నీ టైం. ఇక్కడ ఎక్స్క్లూడింగ్ అనే పదం యాడ్ చేసుకోండి. అతన్ని అరెస్ట్ చేసినటువంటి 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ట్రావెలింగ్ టైం మినహాయింపిస్తారనమాట. రైట్ టు బి రిలీజ్డ్ ఆఫ్టర్ 24 hours తర్వాత రిలీజ్ చేయాలి. కాకపోతే ఒకవేళ మెజిస్ట్రేట్ అతన్ని ఫర్దర్గా మీ అదుపులోనే ఉంచుకోండి అని పోలీసులకు చెప్పినట్లయితే అతన్ని ఉంచుకోవచ్చు అనమాట. ఎస్, ద సెకండ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 22. yes this slide. yes, these safeguards are not available to enemy alien. సో శత్రు దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఈ ప్రొవిజన్ అనేది, ఈ సేఫ్గార్డ్ అనేది అప్లై కాదు. వాళ్ళని అరెస్ట్ చేసినా వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేసామో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఒక లీగల్ ప్రాక్టీషనర్ని, ఒక అడ్వకేట్ని కలుసుకునే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని 24 hours మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఎనిమీ ఏలియన్ అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది అరెస్ట్ అయినా, డిటెన్షన్ అయినా, ప్రివెంటివ్ డిటెన్షన్ అయినా సరే. ద సుప్రీం కోర్ట్ ఆల్సో రూల్డ్ దట్ ద అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 22 డు నాట్ కవర్. ఇందులో ఇవన్నీ ఉండవన్నమాట. ఏమేమి ఉండవో చూద్దాం. అరెస్ట్ అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ కోర్ట్, సివిల్ అరెస్ట్ ఆన్ ఫెయిల్యూర్ టు పే ద ఇన్కమ్ ట్యాక్స్ అండ్ డిపోర్టేషన్ ఆఫ్ అన్ ఏలియన్. ఒక ఫారినర్ని తన కంట్రీకి పంపించేయడము. ఇది ఎటువంటి సందర్భాల్లో చేస్తారంటే, బేసికల్గా అతనికి ఒక ప్రాపర్ పాస్పోర్ట్ లేనప్పుడు, ఇల్లీగల్గా ఇండియాలో ఉంటున్నప్పుడు అతని కంట్రీకి డిపోర్ట్ చేస్తారు, పంపించేస్తారు. అటువంటి సందర్భాల్లో దే అప్లై ఓన్లీ టు అన్ యాక్ట్ ఆఫ్ క్రిమినల్ ఆర్ క్వాసీ క్రిమినల్ నేచర్ ఆర్ సమ్ యాక్టివిటీ ప్రిజుడిషియల్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్. తర్వాత the second part of Article 22 grants protection to persons who are arrested or detained under a preventive detention law. The protection is available to both citizens as well as aliens.
సో ఈ ప్రొటెక్షన్ అనేది సిటిజన్స్కి ఉంది, ఏలియన్స్కి ఉంది. ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎ పర్సన్ కెనాట్ ఎక్సీడ్ ద డిటెన్షన్ ఆఫ్ ఎ పర్సన్ కెనాట్ ఎక్సీడ్ 3 months. 3 monthsకి మించి డిటెన్షన్ చేయలేము. కాకపోతే అడ్వైజరీ బోర్డు రిపోర్ట్స్ ప్రాపర్ రీజనింగ్ ఇచ్చినట్లయితే, సఫిషియంట్ కాస్ట్ చూపించినట్లయితే ఆ డిటెన్షన్ని 3 months కంటే ఎక్కువ చేయొచ్చు. ద బోర్డ్ ఈజ్ టు కన్సిస్ట్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్. మరి ఆ అడ్వైజరీ బోర్డులో ఎవరు ఉంటారు నాయన అంటే జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు ఉంటారు. ద గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ షుడ్ బి కమ్యూనికేటెడ్ టు ద డిటెన్యూ. డిటెన్యూ అంటే ఎవరైతే డిటెన్షన్ గురి కాబడ్డాడో, ఎవరిని అరెస్ట్ చేశారో, ఎవరిని నిలువరించారో అతడు డిటెన్యూ. హౌఎవర్ ద ఫ్యాక్ట్స్ కన్సిడర్డ్ టు బి అగైన్స్ట్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ నీడ్ నాట్ టు బి డిస్క్లోజ్డ్. అసలు అతన్ని ఎందుకు డిటెన్షన్ చేశారో చెప్పాలి. కాకపోతే ఆ రీజన్స్ చెప్పడం వల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది అనుకోండి, చెప్పాల్సిన అవసరం లేదు. ద డిటెన్యూ షుడ్ బి అఫార్డెడ్ అన్ ఆపర్చునిటీ టు మేక్ ఎ రిప్రజెంటేషన్ అగైన్స్ట్ ద డిటెన్షన్ ఆర్డర్. అతనికి ఆ డిటెన్షన్ ఆర్డర్కి అగైన్స్ట్గా అతను కూడా తన వాదనలు వినిపించుకునే అవకాశాన్ని కల్పించాలన్నమాట. Article 22 also authorizes the Parliament to prescribe the circumstances and the classes of cases in which a person can be detained for more than 3 months. అయితే ఆర్టికల్ 22 పార్లమెంట్కి రైట్స్ ఇచ్చింది. ఏ కేసెస్లో అయితే ఒకరిని 3 months కంటే ఎక్కువ డిటెన్షన్ చేయొచ్చో, ప్రివెంటివ్ డిటెన్షన్ చేయొచ్చో, అడ్వైజరీ బోర్డ్ ఒపీనియన్ లేకున్నా సరే 3 months కంటే ఎక్కువ డిటెన్షన్ చేసేటటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది పార్లమెంట్ హ్యాస్ టు ప్రిస్క్రైబ్. ద మ్యాక్సిమం పీరియడ్ ఫర్ విచ్ ఏ పర్సన్ కెన్ బి డిటైన్డ్ ఇన్ ఎనీ క్లాసెస్ ఆఫ్ కేసెస్ అండర్ ఎ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. మ్యాక్సిమం పీరియడ్ ఎక్కువలో ఎక్కువ అతన్ని ఎన్ని రోజుల వరకు, ఎన్ని months వరకు డిటెన్షన్లో ఉంచవచ్చు అనేది కూడా చెప్పాలన్నమాట పార్లమెంట్. ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్ బై అన్ అడ్వైజరీ బోర్డ్ ఇన్ ఎంక్వైరీ. అడ్వైజరీ బోర్డు ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్ని కూడా చెప్పాలి. ద 44th Amendment యాక్ట్. సో అమెండ్మెంట్ వచ్చింది, నోట్ చేసుకోండి. హ్యాస్ రెడ్యూస్ ద పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ వితౌట్ అబ్టైనింగ్ ద ఒపీనియన్ ఆఫ్ అన్ అడ్వైజరీ బోర్డ్ ఫ్రమ్ 3 to 2 months. అడ్వైజరీ బోర్డ్ ఒపీనియన్ లేకుండా 2 months వరకు ఒక అతన్ని మనము మన దగ్గర ఉంచుకోవచ్చు. 3 months ఉండాలంటే అడ్వైజరీ బోర్డ్ పర్మిషన్ ఉండాలన్నమాట. అయితే ఇది ఫోర్స్లోకి రాలేదు, ఈ యొక్క అమెండ్మెంట్ అనేది ఎన్ఫోర్స్ అవ్వలేదు. హెన్స్ ద ఒరిజినల్ పీరియడ్ ఆఫ్ 3 months స్టిల్ కంటిన్యూస్. ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ డివైడెడ్ ద లెజిస్లేటివ్ పవర్ విత్ రిగార్డ్ టు ప్రివెంటివ్ డిటెన్షన్ బిట్వీన్ ద పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేచర్. ద పార్లమెంట్ హ్యాస్ అంటే ఇది ఏ లిస్ట్లో ఉన్నట్టు, మనకి కాంకరెంట్ లిస్ట్లో ఉన్నట్టు. ద పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ అథారిటీ టు మేక్ ఏ లా ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఫర్ రీజన్స్ కనెక్టెడ్ విత్ డిఫెన్స్, ఫారెన్ అఫేర్స్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. బట్ ఈ డిటెన్షన్కి సంబంధించి అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ లెజిస్లేచర్ కూడా చట్టాలు తేవచ్చు. కానీ వెన్ ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ డిఫెన్స్, foreign affairs and security of India, only Parliament has exclusive authority. Both the Parliament as well as the state legislatures can concurrently make a law of preventive detention for reasons connected with the security of a state, the maintenance of public order and the maintenance of supplies and services essential to the community. సో వీటికి సంబంధించి 2 పార్లమెంటు అటు స్టేట్ లెజిస్లేచర్ కూడా పవర్స్ కలిగి ఉన్నాయి టు మేక్ లాస్. తర్వాత కొన్ని చట్టాలు పార్లమెంట్ తీసుకొచ్చింది. సో వీటిని మీరు చూడొచ్చు, ఒకసారి గమనించండి. ఎనీహౌ ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా మన యొక్క కృష్ణాస్ లారియల్స్ అనే ప్లే స్టోర్ యాప్లో కానీ, ఐఫోన్ యొక్క ఐస్టోర్ యాప్లో కానీ, మనకి యాప్ స్టోర్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. తర్వాత it is unfortunate to know that no democratic country in the world has made preventive detention as an integral part of the constitution as has been done in India. జనరల్గా ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ని కాన్స్టిట్యూషన్లో ఒక భాగంగా చేయలేదు. ఇట్ ఈస్ అన్నోన్ టు USA. It was resorted to in Britain only during First and Second World War time. ఆ టైంలో ఉండేది బ్రిటన్లో, ఇప్పుడు లేదు. ఇన్ ఇండియా ప్రివెంటివ్ డిటెన్షన్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ద బెంగాల్ స్టేట్ ప్రిజనర్స్ రెగ్యులేషన్ ఆఫ్ 1918 అండ్ ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1939 ఇవన్నీ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించి రూల్స్ ప్రొవైడ్ చేసాయి అన్నమాట.
Next, Article 23, which talks about prohibition of traffic in human beings and forced labor. Article 23 prohibits traffic in human beings, beggar, forced labor, and other similar forms of forced labor. Any contravention of this provision shall be an offence punishable in accordance with the law. The right is available to both citizens and non-citizens. It protects the individual not only against the state but also against private persons. సో ఈ రైట్ అనేది స్టేట్కి ఎగనెస్ట్గా మాత్రమే కాదు, ప్రైవేట్ పర్సన్స్ కూడా మనల్ని ఫోర్స్ చేయలేరు ఏదైనా జాబ్ చేయమని, ఏదైనా ఒత్తిడి కానీ ఏదైనా లీగల్ ఫోర్స్ కానీ చేయలేరు, మనల్ని అమ్మేయలేరు, అక్రమంగా మనల్ని అమ్మేయలేరు, అక్రమంగా మనతో పని చేయించలేరు, ఫోర్స్గా మనల్ని లేబర్ పని చేయించలేరు. ద ఎక్స్ప్రెషన్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇంక్లూడ్ సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ మెన్, ఉమెన్, చిల్డ్రన్ లైక్ గూడ్స్ని అమ్మినట్టుగా మనుషుల్ని అమ్మకూడదు. ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇంక్లూడింగ్ ప్రాస్టిట్యూషన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ని అమ్మడం కానీ, అక్రమ రవాణా కానీ, వ్యభిచారం కానీ, ఇటువంటివి, దేవదాసి సిస్టమ్ కానీ, స్లావరీ బానిసత్వం కానీ, ఇటువంటివన్నీ కూడా ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనే పదంలోకి వస్తాయన్నమాట. టు పనిష్ దీస్ యాక్ట్స్ ద పార్లమెంట్ హ్యాస్ మేడ్ ద ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ 1956, originally known as the Suppression of Immoral Traffic in Women and Girls Act 1956. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ద టర్మ్ బేగర్ అంటే ఏంటి? కంపల్సరీ వర్క్ వితౌట్ రెమ్యునరేషన్, జీతం లేకుండా పని చేయించడం అనమాట. ఇట్ వాస్ పెక్యులియర్ ఇండియన్ సిస్టమ్ అండర్ విచ్ లోకల్ జమీందార్ సమ్టైమ్స్ యూస్ టు ఫోర్స్ దేర్ టెనెంట్స్ టు రెండర్ సర్వీసెస్ వితౌట్ ఎనీ పేమెంట్స్. ఇదివరకు జమీందారీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఫోర్స్ చేసేవారు అనమాట వాళ్ళ యొక్క టెనెంట్స్ని, వితౌట్ రెమ్యునరేషన్ పని చేయించుకునేవారు. ఇన్ అడిషన్ టు బేగర్, ఆర్టికల్ 23 ప్రొహిబిట్స్ అదర్ సిమిలర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ లైక్ బాండెడ్ లేబర్. ద టర్మ్ ఫోర్స్డ్ లేబర్ అంటే ఏంటంటే కంపెల్లింగ్ ఎ పర్సన్ టు వర్క్ అగైన్స్ట్ హిస్ విల్, అతనికి ఇష్టం లేకుండా కూడా అతనితో పని చేయించడం. ద వర్డ్ ఫోర్స్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ ఆర్ లీగల్ ఫోర్స్ బట్ ఆల్సో ఫోర్స్ అరైజింగ్ ఫ్రమ్ ద కంపల్షన్ ఆఫ్ ఎకనామిక్ సర్కమ్స్టాన్సెస్, దట్ ఈస్ వర్కింగ్ ఫర్ లెస్ దెన్ మినిమం వేజ్. తక్కువ జీతానికి పని చేయించడం కూడా ఫోర్స్డ్ లేబర్ కిందకే వస్తుందన్నమాట. ఫోర్స్డ్ లేబర్ అంటే జస్ట్ ఫిజికల్గా లీగల్గా మాత్రమే కాదనమాట, ఎకనామికల్ సర్కమ్స్టాన్సెస్ కూడా వస్తాయన్నమాట. ఇన్ దిస్ రిగార్డ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1970s దగ్గర నుంచి ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 ఇలా చాలా చట్టాలు వచ్చాయి. మినిమం వేజెస్ యాక్ట్ 1948 ఇంపార్టెంట్గా. ఆర్టికల్ 23 ఆల్సో ప్రొవైడ్స్ ఫర్ అన్ ఎక్సెప్షన్ టు దిస్ ప్రొవిజన్. దీనికి ఒక మినహాయింపు ఉందన్నమాట. స్టేట్ అనేది ఇంపోజ్ కంపల్సరీ సర్వీస్ ఫర్ పబ్లిక్ పర్పసెస్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ సర్వీస్ ఆర్ సోషల్ సర్వీస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ నాట్ బౌండ్ టు పే. ఎటువంటి జీతం ఇవ్వకుండా మిలిటరీ సర్వీసు, సోషల్ సర్వీస్ చేయమని స్టేట్ కొన్నిసార్లు బలవంత పెట్టవచ్చు అనమాట. దట్ ఈస్ నాట్ against Article 23. However, in imposing such service, the state is not permitted to make any discrimination on grounds only of religion, race, caste or class. ఈ సర్వీస్ చేయడానికి పిక్ చేసుకుంటారు కదా పీపుల్ని, అందులో డిస్క్రిమినేషన్ చూపించకూడదు. ఈ రిలీజియన్ వాళ్ళని తీసుకోవాలి, అక్కడ వాళ్ళని తీసుకోవాలని, క్యాస్ట్, క్లాస్ విధంగా. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ Article 22 ఈజ్ ఇన్కరెక్ట్? సో లెట్ us know your answer in the comment box and join Telegram for more practice question. And మెగా మాక్ టెస్ట్ సిరీస్లో చాలామంది జాయిన్ అవుతున్నారు, చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అందులో. వెరీ నైస్. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే త్వరగా జాయిన్ అవ్వండి. త్వరలో ప్రైస్ హైక్ అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగవచ్చు. అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. ఎస్పెషల్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా అక్కడ క్విజ్ క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాసెట్ 2025. సో లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. డూ నాట్ ప్రే ఫర్ అన్ ఈజీ లైఫ్, ప్రే ఫర్ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్ ఎ డిఫికల్ట్ వన్. బ్రూస్ లీ. సో చాలా సుఖవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని ఆశించడం కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడే శక్తిని ఆశించండి, ప్రార్థించండి. సో దిస్ వీడియో is presented by me. My name is Krishnakant. I'm a law set coach and LLM scholar at Usmania University, and I thank you so much for watching this video. I will see you in the upcoming video. Until then, bye bye. Thank you.